హాయ్ అండి, అందరికీ నమస్తే. ఉదయాన్నే అయితే క్యారేజీలు వంటలు అయిపోయి పిల్లలకు ఒక రకమైన కూర, అలాగే ఇంట్లో హస్బెండ్కి ఒక రకమైన కూర. కానీ ఎందుకో ఈరోజు తినాలని అనిపించట్లేదు. ఏదైనా వేడివేడిగా చేసుకొని తినాలని ఉంది. నాకైతే ఏదైనా వేడివేడిగా పొగలు సెగలు వచ్చినప్పుడు నోరు కాలుతూ గొంతు కాలుతూ తినడం అంటే చాలా ఇష్టం. అలా తినాలనిపిస్తుంది. కూర పులుసు ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకో తినబుద్ధి వేయడం లేదు. సరే ఏదైనా చేసుకుందామని ఇలా చేసుకుంటున్నాను. తినేది కొంచెం పిచ్చి తిండి అయినా కూడా అందులో కూడా మనకి ప్రోటీన్గా ఉండాలి అని, ఆరోగ్యం చూసుకోవాలని ఇలా వెజిటేబుల్స్ ఉన్నవన్నీ వేసేసాను అందులోని. వేసేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వెజిటేబుల్స్ వేసి, నాకు ఎందుకో ఈ మధ్య సాల్ట్ కొంచెం మెయిన్ ముఖ్యంగా మ్యాగీ అండి. ఇది మ్యాగీ చేసుకున్నప్పుడు సాల్ట్ ఎందుకో వాడిచ్చిన మసాలాలో సాల్ట్ చాలదనిపిస్తుంది ఎప్పుడు కూడా. అందుకే కొంచెం సాల్ట్ వేసుకుని తినేది చెప్తున్నాను కదా, పిచ్చి తిండి అని. పిచ్చి తిండి అంటే కొంచెం ఇలాగ తినాలనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఏదో వేడివేడిగా. అందుకని ఎందుకో మ్యాగీ తినాలనిపించింది ఈరోజు. అలాగని ఉట్టి మ్యాగీ ఉడికించుకొని మసాలా వేసుకుంటే నాకు నచ్చదు. ఇలా ఎంతమంది చేసుకుంటారో నాకు తెలియదు. నాకైతే ఇలా చేసుకోవడం ఇష్టం. అందుకని చెప్పి ఇలాగా వేసుకొని మ్యాగీ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, ఇందులోని 2 మసాలాలు ఉంటాయి కదా మనకి. ఒకటి పాస్తా ఇప్పుడు వేసాను కదా, ఇందులో కొంచెం సాల్ట్ ఎందుకో ఎక్కువగా అనిపిస్తుంది. కానీ దీని టేస్ట్ అయితే నాకు పెద్దగా నచ్చదు. కానీ మసాలా ఘాటు ఇష్టం, నాకు స్పైసీ ఫుడ్ ఇష్టం బాగాను. మ్యాగీ మసాలా పౌడర్ బాగుంటుంది మనకి గ్రేవీ కర్రీలోకి, క్యారేజీలకి పిల్లలకి వండేటప్పుడు వేస్తే చాలా బాగుంటుంది. అందులోకి 2 వేసుకున్నాను అనమాట. ఈ విధంగా నేను పిచ్చి తిండిలో కూడా ఆరోగ్యాన్ని వెతుక్కుంటూ వెజిటేబుల్స్ వేసుకుని తింటున్నాను. ఏంటో ఈ సలాడ్లు అవి వేసుకుని పచ్చి కూరగాయలని తింటారు. అవి ఏవో ఒకసారి 2 సార్లు తినడానికి బాగుంటుంది కానీ మనకి అంతగా ఒంటికి ఎక్కదు. ఎప్పటికప్పుడు పాపం చాలా బాగా సన్నబడుతున్న వాళ్ళని, డైటింగ్ చేసిన వాళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తుంది మనం కూడా వాళ్ళలాగా కంట్రోల్గా ఫుడ్ విషయంలో ఉందామని. కానీ అస్సలు కుదిరే పని కాదు అది. ఏదైనా తినాలి అని నిజంగా అనిపించింది అంటే తినేయవలసిందే, అస్సలు తగ్గేదే లేదనమాట. వెళ్ళిపోవాలి అలా. అందులో నాకు వేడివేడిగా ఫుడ్ గొంతు నోరు కాలిపోతూ ఉఫు ఉఫు అని ఊదుకుని ఏదో సినిమాలో చెప్పినట్టు తినడం బాగా ఇష్టం. దానికి తోడు నేను అంతా స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్ తింటాను. అది గ్యాస్ట్రిక్లో ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకైతే చాలా ఇబ్బందే అవుతుంది. కానీ నాకు కూడా తప్పదు. ఒక్కొక్కసారి ఫేస్ చేసినా కూడా సమోసాలు, నూడిల్స్, బజ్జీలు, వేడివేడిగా మిరపకాయ బజ్జీలు ఇలాంటివి బాగా ఇష్టం. సో నేను అనుకున్న నా ఆరోగ్యకరమైన మసాలా వెజ్ పిచ్చి తిండి, పిచ్చి మ్యాగీ రెడీ అయిపోయింది. అయినా ఇంకా స్పైసీ చాలక పౌడర్ కూడా చల్లుకున్నాను. ఇలా వేడివేడిగా నోరు కాలుతూ తింటాను ఇప్పుడు. అండ్ ఇలా ఏదైనా తిన్నప్పుడు, స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు గ్యాస్ట్రిక్ అనేది ప్రాబ్లం అవ్వకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, అలాగే లోపల కడుపులో మండకుండా కొంచెం మనకి బాగా అరగాలి అంటే ఖచ్చితంగా ఒక పెద్ద గ్లాస్తో, 1 గ్లాస్ కానీ 2 గ్లాసులు కానీ మజ్జిగ అయితే మాత్రం లోపలికి పంపించేయాలి. అప్పుడు కడుపు చక్కగా శాంతిస్తుంది. ఈరోజు నా ఫుడ్ ఎలా ఉందో మీరే చెప్పండి.